లైఫ్‌లో అంటే జీవితంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తులు వీళ్ళే మన లైఫ్‌ని మారుస్తారు. నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. లేకపోతే అధఃపతనానికి పడేస్తారు. సో, వ్యక్తి జీవితంలో మనం ఏం కావాలనుకున్నది బయటికి చెప్పడానికి ఇష్టపడతాం. కానీ కొన్ని విషయాలు బయటికి చెప్పడానికి ఇష్టపడని విషయాలని ఎవరైనా తొంగి చూస్తే వాళ్ళ లైఫ్ ఎంత ఆహ్, బ దారుణంగా తయారవుతుందో 'కలి' ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో, ఇప్పుడు టీమ్ మనతో ఉన్నారు. హాయ్. హలో అండి. హలో అండి. సో, చాలా డిప్రెషన్ ఉండే రోజు తీసిన ఫ్రెండ్స్ అసలు అందరిలోనూ రెండు సైడ్లు ఉంటాయి కదండి. సో బయటికి కనిపించేది నవ్వుతూ ఉన్నా కూడా మేబీ లోపల కొంతమంది కొన్ని బాధలు దాచుకుంటారు. అండ్ ఈ కథ చెప్పినప్పుడు నాకు అదే అర్థమైంది. ఇట్ ఈస్ అ వెరీ డిప్రెసింగ్ రోల్, కరెక్టే. అండ్ చాలా సైలెంట్ క్యారెక్టర్ కూడా. కానీ అలా అని చెప్పి వాడికి ఎమోషన్స్ లేవని కాదు. సో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నప్పుడే డిప్రెషన్ ఎక్కువ. కరెక్ట్, ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడే ఇలాంటి థాట్స్ వస్తాయి. సో ఆల్సో నేను ఈ కథ విన్నప్పుడు ఏంటంటే సూసైడ్ గురించి కదా, అండ్ నా చుట్టుపక్కలే చాలా జరిగిన ఉన్నాయి, నేనే బాధపడిన ఇన్సిడెంట్స్లు ఉన్నాయి. సో ఈ కథ అందరికీ చెప్పి అది చూసిన వాళ్ళల్లో ఒక 10% అన్న ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ దట్ ప్రాబ్లమ్ అలాంటి ఏమన్నా ఆలోచనలు ఉంటే కనుక రెక్టిఫై చేసుకుంటారు అనేది. ఈ సెల్ఫిష్ వరల్డ్లో బతకలేకపోతున్నాను అనే ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎక్కడ బాగా ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఆ డైలాగ్ మనం ట్రైలర్లో చూస్తుంటాను. డైలాగ్ ఫెయిల్ అయిందా, ఆ మనిషి ఫెయిల్ అయ్యాడా? మనిషి ఫీల్ అయ్యాడు బాగా. అవును, డెఫినెట్గా ఎస్. ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. అండ్ అంటే మా డైరెక్టర్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే నాకు అతను చెప్తున్నప్పుడు నాకు అతను బాధ అర్థమైంది, ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది. సో ఎస్, నిజంగానే ఫీల్ అయ్యాను. కరెక్ట్. ఆర్టిస్ట్గా ఒక కొత్త పర్సెప్షన్ కనిపిస్తుంది ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంటే. ఎక్కువగా డెప్త్ ఆఫ్ ఆర్టిస్టిక్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ప్లే దొరికినట్టు అనిపిస్తుంది. అవును. సో ఈ సైతాన్ ఎక్కడ దొరికాడు మీకు? శైతాన్ అని ఎవరు చెప్పారు? మాకు అనిపించింది. మ్యానిపులేటెడ్ ఫెలో అనుకుంటున్నారు. అది ప్రిన్సే రిఫర్ చేసింది. సో బేసిక్గా మాకు రైడింగ్ కమ్యూనిటీ ఉంటుంది. మేము ఇప్పుడు బైక్ రైడ్స్కి వెళ్తుంటాం. అందులో మేము ఇంకో క్యారెక్టర్ ఏదైతే ప్యారలల్ లీడ్ ఉందో దానికోసం వెతుకుతున్నాం అనమాట. అండ్ నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఇలాగా. అండ్ అదే టైంలో నేను సేనాపతి చూశాను. అరే బాగా చేస్తున్నాడు కదా, వై కాంట్ వి ట్రై హిమ్ అని చెప్పి డైరెక్టర్కి పంపించడం జరిగింది. దెన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. సో మైండ్ గేమ్ ఆడేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు స్టేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే ఆడియన్స్ కన్విన్స్ అవ్వకపోతే టోటల్ మిస్ఫైర్ అయిపోతుంది. నరేష్ క్యారెక్టర్లోకి ఉన్న ఆ బ్యాలెన్స్ అదే. మనం బిలీవ్ చేయకపోతే ఇతను ఇంత స్ట్రాంగ్ పర్సన్ అనే ఆడియన్స్ కనుక బిలీఫ్ అనేది డెవలప్ అవ్వకపోతే మీ మధ్య ప్లేన్ అసలు ఎంజాయ్ చేయలేము. అవును, కరెక్ట్. అది మిస్ఫైర్ అయిపోయింది 100%. కానీ మాకు ట్రైలర్ చూస్తుంటేనే దొరికేసింది, క్యారెక్టర్ దొరికేసింది. చాలా చాలా బాగా చేస్తాను నరేష్. ఎందుకంటే మీ ఏజ్కి మించిన మెచ్యూరిటీ, అంత మైండ్ గేమ్ ఆడటం అనే క్యారెక్టర్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ చూపించటమో లేదా డైలాగ్స్తో వెళ్ళిపోవటం కాదు. ఓ మనిషిని చూడగానే భయపడాలి, వాడు ఏం చేయకపోయినా భయపడాలంటే ఆర్టిస్టిక్గా చాలా క్వాలిటీస్ ఉండాలి. బట్ ఎరగదీస్తాం, చాలా బాగుంది. ఎంత ఎవరు చెప్పలేదు అంటే ఇలా ఎవరు లేదు, ఫస్ట్ నుంచి మత్తు వదల నుంచి కూడా తన సీరియల్స్ చేస్తున్నా కూడా దాన్ని బ్రేక్ చేయడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు. 2 years ఖాళీగా ఉన్నాడు. మత్తు వదల 4 years అంటే కంఫర్ట్ జోన్ని అంటే ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి ఎక్స్ప్లోర్ అవ్వడానికి తను చాలా సాక్రిఫైస్ చేశాడు రియల్ లైఫ్లో కూడా. నాకు ఈ కలిలో క్యారెక్టర్ చూస్తుంటే దొరికేసాడు ఒక గట్టి ఆర్టిస్ట్ దొరికాడు. నేను మొదటి నుంచి అదే చెప్తా ఉంటాను. నేను ఆ సేనాపతి చూసిన తర్వాత నేను ఫిక్స్ అయ్యానండి. మనిషి కనిపించే దానికంటే చాలా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో యా, కనిపించే నరేష్లో కనిపించడం చాలా ఉంది, ఇంకా డెప్త్ చాలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఐ హోప్ వి ట్రైడ్ గుడ్, అంటే లైక్ ఎగ్జైటింగ్గా క్రియేట్ చేసాం ఆ రోల్ని యాక్చువల్గా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి. ఎందుకంటే మాకుంది చిన్న స్పేస్, మా ఇద్దరు కాన్వర్జేషన్ జరిగే స్పేస్ కానీ ఒక హౌస్లో ఉంటుంది. ఆ హౌస్లో ఆడియన్స్ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఆ ప్లే జరగాలి. నాకేమనిపించింది అంటే తన క్యారెక్టర్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ప్రిన్స్ క్యారెక్టర్కి బౌండరీస్ లేవు. యాక్టింగ్లో ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, ఆ డిప్రెషన్ ఆడవచ్చు. కానీ నీ క్యారెక్టర్ మాత్రం ఒకేలా ఉండాలి, బట్ బోర్ కొట్టకూడదు.
ఎగ్జాక్ట్లీ. సో చాలా టఫెస్ట్ జాబ్ అనిపించింది నాకైతే. ఎక్కడైతే మాకు ఆడియన్స్ కనుక ఆ కనెక్షన్ మిస్ అయిందో, ఐడేంట్రా ఈ భయపెట్టడం ఏంటని ఒక ఫీలింగ్ వచ్చిందో, టోటల్ ప్లే మొత్తం పక్కెళ్ళిపోయింది. బట్ అంత బ్యాలెన్సింగ్గా ఆర్టిస్ట్గా చేయగలిగామంటే ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లోనే సూపర్. థ్యాంక్ యూ. ఎలా సార్, ఎలా అనిపించింది రాఘవేంద్ర? మంచి ప్రాజెక్ట్ అవుతుందండి, కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఇద్దరు బాగా చేశారు. మంచి పాయింట్కి వీళ్ళిద్దరు సరైన ఆర్టిస్టులు దొరికేటప్పటికి ఆ డ్రామా బాగా పండింది. ఆ సైకలాజికల్ గేమ్ అంతా వర్కౌట్ అవుతుందండి. చూసుకున్నాం కదా, చూసి మాకు మీరు మా సైడ్ నుంచి అంటే సినిమా జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత రివ్యూవర్గా ఉన్నారు, లేకపోతే శాటిలైట్లో వర్క్ చేశారు, ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్స్లో పార్ట్ అవుతున్నారు. ఎలా ఉంది అంటే ఇలాంటి కథల్లో మీరు పార్ట్ అయినందుకు ఎలా బాగా అనిపిస్తుంది? ఎందుకంటే యాక్చువల్గా అదంతా చేస్తాం జర్నలిజం కానీ, పిఆర్ఓ కానీ, శాటిలైట్ కన్సల్టెంట్గా, డిజిటల్ కన్సల్టెంట్గా. ఇప్పుడు ఏంటంటే రైటర్గా కూడా 2-3 సినిమా కథలు రాసాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 సినిమాలకి ప్రజెంట్ చేయడం, ఇది నాకు మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు. కరెక్ట్. అదే అంటే మంచి ప్రాజెక్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడప్పుడు ప్రిన్స్ వీళ్ళిద్దరూ వెరీ కంఫర్టబుల్ హీరోస్ అండి. అంటే ఇండస్ట్రీకి ఇప్పుడు నేను ఎంతోమంది చూసుంటాను, అది మీకు తెలుసు. కానీ ఇద్దరితో బాగా అనిపిస్తుంది. వాళ్ళు కోఆపరేషన్ కానీ, సినిమాను వాళ్ళు ఇష్టపడే పద్ధతి కానీ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా దీన్ని ప్రమోట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సినిమా కూడా బాగా వచ్చింది. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఏంటి సైకలాజికల్ గేమ్ అంటే? సైతాన్ గుర్తొస్తుంది మాకు, అజయ్ దేవగన్, మాధవన్. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ ఆడి ఫోర్స్ఫుల్గా ఇంట్లో ఎంటర్ అవుద్ది, తర్వాత ఆడ జీవితాన్ని మొత్తాన్ని ఆడ హ్యాండ్ ఓవర్లో తీసేసుకుంటాడు. అంటే నాకు అర్థమైంది అనిపిస్తుంది. అలా అనుకోవచ్చా? కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ సిమిలర్ లైన్స్లో ఉంటుంది కానీ అది అని అనలేమండి. అది ఆల్సో ఇది దగ్గర ఒక 2 years బ్యాక్ అనుకున్న కదా, దాన్ని మెటీరియలైజ్ చేయడానికి, కాస్టింగ్ కుదరడానికి, డేట్లు కుదరడానికి, సెట్ పడడానికి, సో 2 years పట్టింది. సో ఇట్ ఈస్ అన్ ఒరిజినల్ ఐడియా ఆన్ ద సిమిలర్ లైన్స్ అనొచ్చు కానీ కంగారు పెట్టారా సైతాన్ రిలీజ్ అవగానే చూసి? అసలు దానికి లేదండి, అసలు అలాంటిదే. ఇందులో కలి అనే ఒక పాత్ర ద్వారా మోటివేట్ అవుతుంది హీరో ప్రిన్స్. అది అట్లా వెళ్తుందండి అంతే. ఆ గేమ్ మీరు అనుకున్నంత అట్లా సినిమాతో పోలిక మనం చేసుకోలేము. జనరల్గా ఏంటంటే ఒక కలి పాత్ర చుట్టూ కథ ఉంటుంది. తను ఎంటర్ అయ్యాక ఎలా ఇతను మార్పు వచ్చింది అంటే, ఒక సూసైడ్ టెండెన్సీ కాదు, సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళే వాళ్ళని తను ఎలా మార్చుకోగలిగాడు అనేది, ఎందుకు మార్చుకున్నాడు అనేది మన 4th October తెలిసిపోతుంది మనకి. లిమిటెడ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి అంటే అదర్ దాన్ వీళ్ళిద్దరు ప్లే కంటే ఒక ఎమోషనల్ బాండేజ్, ఒక ఫ్యామిలీ లైఫ్ కనిపిస్తుంది. దానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది? డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మన లైఫ్లో, ఇంపార్టెంట్ పార్ట్ కదా కథలో ఫ్యామిలీ బాండింగ్ అనేది. సో కథలో కూడా అంతే ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. బట్ కథ ప్రీడామినెంట్గా వీడి గురించి అండ్ వాడు సూసైడ్ చేసుకుందాం అనుకునే ఆడు ఆలోచన అండ్ దాన్ని ఎలాగా కలి అనే ఒక క్యారెక్టర్ వచ్చి మార్చింది అనేది కథ. ఎలా రెడీ అయ్యావు ఈ క్యారెక్టర్కి నరేష్? అంటే రెగ్యులర్గా వచ్చే క్యారెక్టర్స్ కావు కదా. అంటే బేసిక్గా నాకు చెప్పినట్టు నాకు కూడా అన్నాను, బేసిక్గా ఒక సీన్ ఉన్నప్పుడు ఆ సీన్లో దెల్ బీ ఒక్కొక్క కన్వేయింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో కన్వేయింగ్ పాయింట్స్ అయ్యేలాగా లైక్ నా ఆపోజిట్ క్యారెక్టర్ మ్యానిపులేట్ చేసేలాగా, ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ పేసింగ్తో మాట్లాడవచ్చు ఏంటి అవన్నీ కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని ఐ హ్యావ్ లిటిల్ బిట్ వర్క్డ్ అవుట్ ఫర్ ద కాన్వర్జేషన్. ఏమన్నా రిఫరెన్స్లు చూసావా క్యారెక్టర్ చేస్తా? యాక్చువల్లీ నాకున్న దరిద్రమైన థింగ్ ఏంటంటే అసలు నేను ఏ రిఫరెన్స్లు చూడను. అంటే ఐ బిలీవ్ ఇన్ లైక్ ఒక్కొక్కరికి ఒక కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ బాడీ లాంగ్వేజ్లో మనం ఏదైనా చూసే కంటే కూడా మనం ఓన్గా ట్రై చేస్తే ఒక రియల్ ఆర్గానిక్ పర్ఫార్మెన్స్ వస్తుందని నేను బాగా బిలీవ్ చేస్తాను అనమాట. ఐ ట్రై దట్ వే అనమాట. నీ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ ఏం దొరికినాయి అంటే ఏం చెప్తావు? అంటే బేసిక్గా నేను చేసిన పర్ఫార్మెన్స్లో ఇప్పటివరకు ఎవరిని మ్యానిపులేట్ చేయటం కానీ నెగిటివ్గా కైండ్ ఆఫ్ భయపెట్టడం కానీ అలా ఎప్పుడు చేయలేదు. బట్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది అనమాట. ఈ డైలాగ్స్కి భయపడ్డా ప్రిన్స్? డైలాగ్స్ మనోడు డైలాగ్స్ ఏదో ఒక చాంటింగ్స్ లాగా చెప్తున్నాడు.
అంటే అగస్త్య టైమింగ్ని మ్యాచ్ చేయడం నాకు కొంచెం, ఎందుకంటే నేను ఒక ఇమోషన్లో మాట్లాడుతున్నాను, తను మాత్రం అంతే స్టడీగా అవునా సరే ఆ పేస్లో మాట్లాడుతున్నాను అనమాట. దానికి ఇద్దరు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. నేనేదో కంగారు పడి మాట్లాడేసిన లేకపోతే ఏదో బిగ్ బాస్ వాయిస్ లా అనిపిస్తుంది. అంటే కైండ్ ఆఫ్ చెప్పాలంటే అనొచ్చు. సో నాకైతే అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ మొత్తానికి సినిమా చూసుకున్నాక ఐఎమ్ లైక్ అరే బాగా వచ్చింది, బాగా చేసావు. ఏంటంటే సినిమాకు ఉండే కోర్ ఎలిమెంట్ ఏంటి అంటే సూసైడ్ టెండెన్సీ నుంచి ఒక వ్యక్తి బయటికి రావడానికి అతను పడే స్ట్రగుల్ని కనిపిస్తుందా? సో ద థింగ్ ఈజ్, నేను ఇది కథ విన్నప్పుడు అండి అప్పటికే ఐ హ్యాడ్ కొన్ని ఇన్స్టెన్స్లు నా లైఫ్లో జరిగినాయి అనమాట. కోవిడ్ టైంలో ఎంతోమంది యాక్టర్లు, బిజినెస్ మెన్ ఎవరెవరో లైక్ సూసైడ్, ప్రతిరోజు అదే న్యూస్ వస్తూ ఉంది. అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అని. అంతకుముందు నాకు ఇందులో బ్యాడ్ మెమరీ ఏంటంటే ఉదయ్ కిరణ్ అన్న. ఆ రోజు రాత్రి అపోలోకి వెళ్తే లోపల కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత ఫ్యూనరల్కి వెళ్తేనేమో 1000 మంది వస్తున్నారు. అరే ఇంత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఈ స్టెప్ అంటే అదే ఆ సింగిల్ మూమెంట్ ఏమో ఆ రోజు అది జరిగింది చూసుంటే మేబీ ఆ స్టెప్ తీసుకోబోనే. చాలా మందికి అనిపించింది పర్సనల్గా, నిన్ను ఇంతమంది ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎలా వదిలి వెళ్ళిపోయి అది అదేంటంటే ఒక ఇన్స్టెన్స్ అంతే, ఒక సడన్ సెకండ్లో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం బాధపడి ఏం చేయలేము, అయిపోయింది అనుకున్నాం, తిరిగి వచ్చేసాం. తర్వాత నా రూమ్మేట్ ఎవరైతే నాతో కృష్ణానగర్లో 8 years ఉన్నాడు, వాడు చాలా రోజుల నుంచి నాతో మాట్లాడలేదు, రీచ్ అవ్వడం కూడా కలవట్లేదు, ఫోన్లు ఎత్తడం లేదు. ఏంటి ఒకరోజు ఎత్తి నేను కలుస్తాను అన్నాడు. ఇంటికి ఎందుకు వెళ్ళాను, కిందకి రాడు, పైనే ఉన్నానంటాడు, నేను బయటికి రానంటాడు. సరే అయితే అని చెప్పి తర్వాత ఇంక నేను నా షూటింగ్లో బిజీ అయిపోయాను. స్కంద షూట్ అవుతుంది, ఫోన్ వచ్చింది, చనిపోయాడు. ఇవన్నీ కలిపి అదే టైంలో నరేషన్ ఇచ్చేసరికి నేను ఇంకా లైక్ ఈ కథ ఎవరికన్నా చెప్పి వాళ్ళు చూస్తే మేబీ ఆ ఎడ్జ్లో ఉన్నోళ్ళు ఎవరన్నా రియలైజ్ అవుతారేమో, సూసైడ్ ఎందుకు మంచిది కాదు, ఆలోచన ధోరణి మార్చుకోవచ్చు ఏమన్నా ఒక 10% రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే కథ చెప్పడం అనేది. ఎస్, నాకు ఇది పర్సనల్గా తీసుకున్నాను నేను ఈ కథని. ఓకే, తను మీ ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ అబ్బాయి సుధీర్ వర్మ అని. ఓకే, నాతో నాకు డాష్లో యాక్ట్ చేశాడు. తర్వాత సినిమాలు చేశాడు, ఒక 4-5 films చేశాడు. వెరీ అంటే కథ చాలా రిలేటబుల్ నీకు, అందుకే ఆ ఎమోషన్ మీరు ఇందాక అడిగింది అప్పుడు చెప్పలేకపోయాను. బట్ కానీ ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఇప్పుడు ఒక ఈ అప్ అండ్ డౌన్స్ కానీ ఈ గ్యాప్ అనుకోకుండా ఎంటీ అయిపోతాం. అవును, ఒక 6 నెలల పాటు ఏ కాల్స్ రావు, ఎన్నోసార్లు అయ్యాయి సార్ అందులో. సో ఇవి హ్యాండిల్ చేయటం అనేది ఇప్పుడు ఆ స్టేజ్ని దాటిన తర్వాత అవి చాలా పెయిన్లెస్గా కనిపించవచ్చు, కానీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బిగ్గెస్ట్ పెయిన్గా టర్న్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కరు. కొంతమందికి వాళ్ళకున్న మెంటల్ బ్యాలెన్స్ బట్టి అందరికీ ఇబ్బంది సార్, ఒక్కళ్ళు కొంతమంది కాదండి, అందరికీ అదే ఇబ్బంది. తప్పేం లేదు అందులో, బాధపడండి, కానీ అలా అని చెప్పి ఓడిపోకండి, మళ్ళీ ట్రై చేద్దాం, ఇంకొక రోజు వస్తుంది. ప్రతిరోజు నీ ప్రాణం అయితే నీదే కదా, ఇది కాకపోతే ఇంకోటి ట్రై చేయి, ఇంకో సినిమా చేయి. ఇప్పుడు సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి, మన చేతిలో ఏముంటుంది. మనం కరెక్ట్గా 100% ఇచ్చి పని చేసేవా లేదా, అంతవరకు మనం చేయగలం. రెస్ట్ ఈజ్ ఆడియన్స్. యా. సో నువ్వెలా కనెక్ట్ అయ్యావు నరేష్ ఈ కరెక్ట్? నేను కరెక్ట్ దిస్ క్యారెక్టర్ ఐ లైక్ ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్, లైక్ మెజిషియన్ అనుకోవచ్చా మరి ఏమనుకోవచ్చా నాకు తెలియదు, కానీ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇప్పుడు వరకు నేను ప్లే చేసిన వాటిల్లో దిస్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. మీకు అంటే క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ యొక్క వరల్డ్ ఒకటి ఉంటుంది కదా, ఆ వరల్డ్ ఎలా అనిపించింది మీకు? ఇతని ప్రపంచం నీకు ఎలా అనిపించింది? దిస్ గాయ్ అంటే నేను బేసిక్గా ఏదైనా క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు బేసిక్గా నేను పర్ఫార్మెన్స్ వేరియేషన్ అంటారు కదా జనరల్గా, ఈ క్యారెక్టర్ ఇలా చేసావు. ఆల్ ఈజ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ వేరియేషన్. అంటే నాకు తెలిసిన లాంగ్వేజ్ అయితే ద టెంపో, ద వే వీ టాక్. ఇఫ్ యూ చేంజ్ ద టెంపో యూఆర్ డిఫరెంట్ రోల్. అవును, మీరు మాట్లాడే స్లాంగ్ అయితే ఏది ఉందో కొంచెం సాగదీసో షార్ట్ చేసో అది మారిస్తే క్యారెక్టర్ మారిపోద్ది.
దట్ ఐ బిలీవ్ అనమాట. కొన్నిసార్లు ఒక క్యారెక్టరేషన్ చేసేటప్పుడు ఐ సెట్ దట్ పేసెస్ అనమాట. సో ఫర్ దిస్ నేను ఒక టెంపో సెట్ చేసి నువ్వు డైరెక్టర్తో డిస్కస్ చేసినది ఒక టెంపో. యా నేను అడుగుతాను, ఇది బాగానే ఉందా, ఇలా ఉందా, ఇంకా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలి. లుక్ కూడా బాగానే సెట్ అయింది నీకు. యా బిలీవబిలిటీ ఫ్యాక్టర్లోకి వచ్చేసి మెయిన్ అదే. ఇప్పుడు మనం ఎంత బాగా యాక్ట్ చేసినా అది బిలీవ్ లేదనుకో, ఆడియన్ని యాక్సెప్టెన్స్ అంత ఈజీగా తీసుకోరు. ఆహార్యం చాలా ఇంపార్టెంట్. ముందు ఆహార్యం, ఆ బిలీవబిలిటీ ఫ్యాక్టర్లోకి ఆడియన్స్ని ఫస్ట్ కనెక్ట్ చేసేది ఆహార్యం. నువ్వు మాట్లాడిన తర్వాత కదా మేము కనెక్ట్, మాట్లాడక ముందు చూడగానే ఒక ఫీల్ వస్తుంది కదా. ద వే హీ లుక్స్, ద వే హీ సీ ఒక మనిషిని, లైక్ ఏం ఆలోచన చూస్తున్నాడు సంథింగ్. సో మీ ఇద్దరు బాండింగ్ ఏంటి ఈ సినిమా ట్రావెల్తో? మేము ఆడతా పాడతా చేసి డైలీ సెట్లోనే ఉంటాం కదా, సేమ్ ఏజ్ గ్రూప్, వీల్ హ్యావ్ ఎ సేమ్ టాపిక్స్, కామన్ ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ రైడింగ్ అని. వాట్ ఈస్ సినిమా మీ ఇద్దరికి అంటే ఏం చెప్తారు? లవ్. అంటే నేనేంటంటే నేను చనిపోయే ముందు కూడా లాస్ట్ ఒక సినిమా చేసి పోతానండి. సో నేను అదే, ఒకవేళ నాకు మూవీస్ లేకపోయినా నేను ఏం ఫరక్ పడను. ఐ విల్ మేక్ ఎ గుడ్ కంటెంట్ ఆఫ్ 10 minutes 15 minutes షార్ట్ ఫిల్మ్స్ చేసైనా ఐ విల్ బీ హ్యాపీ మై సెల్ఫ్. బౌండరీస్ ఏం లేవు ఇక్కడే? నో బౌండరీస్ అండి, నథింగ్, నో బౌండరీస్. ఒకవేళ నిజంగా ఆఫర్స్ లేకపోతే ఐ కెన్ మేక్ ఎ కంటెంట్, గుడ్ ఫిల్మ్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ సంథింగ్. ఎక్కడ వినలేదు మనం కూడా. సో అంటే ఏ కోర్ లెవెల్ ఇంట్రెస్ట్ ఏ కోర్ లెవెల్లో ఉందో అర్థం అవుతుంది. ప్లాట్ఫామ్ అనేది నథింగ్ అనమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్. ఏంటంటే మన ఆడియన్స్కి కూడా ఎలా ఉంటుందంటే, ఒక ప్యాటర్న్ మీరు గమనిస్తే 2-3 years ఒక ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ నడుస్తూ ఉంటాయి. ఆ 2-3 years 4 yearsలో ఒక ఫిలిం పడుతుంది తెలియకుండా. ఆ టైంలో పెళ్లి చూపులో, నెక్స్ట్ అర్జున్ రెడ్డియో, నెక్స్ట్ మత్తు వదలరనో, దీస్ ఆర్ పాత్ బ్రేకర్స్ అనమాట. నేనేం ఫైండ్ అవుట్ చేస్తానంటే ఈ జనరేషన్లో వాట్ కైండ్ ఆఫ్ పాత్ బ్రేకింగ్ ఇవ్వాలి ఆడియన్స్కి, ఎలా కూడా ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అనమాట. మేబీ ఇది అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో అవకాశాలు రావటం అనేది తక్కువ. అవకాశాలు చాలామంది ట్రై చేస్తే కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మనము అవకాశాలకి నో చెప్పటం ఇంకా చాలా కష్టమైన పని. ఎందుకంటే సో నువ్వు ఫేస్ చేస్తుంటావు, చాలా నోలు చెప్పి నో చెప్పడానికి చాలాసార్లు ఇబ్బంది పడి ఉంటారు మీరు. ఎలా దాన్ని కమోవర్ చేస్తున్నారు? అంటే నేను ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వనేమో, సో చూడండి మీరు. ముందు నేను కూడా అలాంటివి ట్రై చేసేవాడిని, ఆలోచించి చెప్తాను. అదే నేను చేయలేను బ్రో ఈ క్యారెక్టర్ అని చెప్తాను. బట్ ఈ మధ్య అయితే చెప్పేస్తున్నానండి. అదే బెటర్, వాళ్ళ టైం కూడా వేస్ట్ అవ్వలేదు. నచ్చలేదు అని చెప్పి చేయలేదు. ఇబ్బందిగానే ఉంటుంది. దేనికి ఇబ్బంది? నోట్ చేయడానికి కాదండి ఇబ్బంది. ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు 3 నెలల నుంచి మనం షూటింగ్ చేయట్లేదు, వీడికి ఇప్పుడు వద్దంటే ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేయాలి ఇంకో కథ. కానీ మళ్ళీ ఏంటనుకుంటున్నారు, అలా అని చెప్పి ఓకే చెప్పిన కథలు ఉన్నాయి. ఏంటి, ఖాళీగా ఉన్నాం కదా ఏదో ఒకటి చేద్దాం. అది చేస్తున్నంత కాలం ఇంతకంటే ఎక్కువ బాధ, ఖాళీ కంటే ఎక్కువ బాధ. అది ఇష్టం లేని పని చేయడం అది ఇంకా తినేస్తూ ఉండేది అనమాట లోపల నుంచి. ప్రతిరోజు పొద్దున్న లెగాలి కదా, లెగిసి అక్కడికి వెళ్ళాలి. అలా తినేస్తుంది అంటేనే మీలో ఆర్టిస్ట్ ఇంకా బతికున్నాడని అర్థం. అప్పుడు డిసైడ్ చచ్చిపోతే తింటూ అప్పుడు డిసైడ్ అయ్యాను, నాకు నచ్చని ఏది చేయొద్దురా బాబు, నచ్చింది 100% చేద్దాం, టైం పట్టినా పర్లేదు. నరేష్ స్టార్టింగ్ నుంచి అంతే కదా నువ్వు? అంటే లైక్ లేదు, ఇష్టం లేదు, ఈ క్యారెక్టర్ ఏదో కనెక్ట్ అవ్వలేదంటే ఇక నోవే దాన్ని. అంటే చేశాను, అంటే ఇష్టపడే చేశాను. దాని తర్వాత మేకింగ్లో పోతాయి. బేసిక్గా మనం అనుకున్నట్టు ఏదైతే మనం విజువల్ చేసుకున్నామో అది అంత డైరెక్టర్ అచీవ్ చేయకపోవచ్చు. అట్లా జరిగినాయి. లక్కీలే అవి బయటకు కూడా రాలేదు. లక్కీ యూ. సో శివశేష్ ఈజ్ లైక్ ఏమో ఆయన చూస్తే ఈయన రాశాడా తీసుకొచ్చాడా అనిపించింది ఆయన చూస్తే. బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్. ద వే ద కాన్వర్జేషన్ ఐ హ్యావ్, మీరన్నది కుదిరింది. అంటే నేరేషన్లో ఉన్న ఎగ్జైట్మెంట్ని ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫార్మ్ చేయటంలో చాలామంది అచీవ్ చేయలేకపోవచ్చు మీరు అన్నట్టు. శివశేషి అంతవరకు అచీవ్ చేస్తాడు? లేదు, హీ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. హీ గేవ్ హర్, మాకు స్పేస్ ఇచ్చాడనమాట. మా స్ట్రెంగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. అవి ఒక డైరెక్టర్ ఆ స్ట్రెంగ్స్ పట్టుకుని మమ్మల్ని పుల్ చేసిన రోజే మూవీకి ప్లస్ అవుతుంది.
ఎందుకంటే అందరూ అన్నీ చేయలేరండి. ఇప్పుడు నేను చేసే అందరు అన్ని ట్రై చేయకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ మన స్ట్రెంగ్స్ ఉంటాయి కదా, మన స్ట్రెంగ్ ఉన్న స్ట్రెంగ్స్ లో నుంచే వి హ్యావ్ టు కమ్ అప్ స్లోలీ. బెస్ట్ 100% అని నేను అన్నండి, 100% కాదు. 90% అచీవ్ చేసాం. సూపర్. ఎందుకంటే ఆ 10% ఉంటాయి సార్ మార్జిన్స్. అంటే శేషు 100% చేసాడా అంటే 90 చేసాడు అంటాను నేను. ఎందుకు అంటున్నానంటే ఆ 10% ఎప్పుడు మనం ఉంటుంది, దేవుడికి వదిలేయాలి. బెస్ట్ ఈ జర్నీలో బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు ఫ్రెండ్స్? సార్ మా ఫస్ట్ డిస్కషన్ నుంచి, నేను ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి మా కాస్టింగ్ జరుగుతున్న జర్నీ, అండ్ మాకు ప్రొడ్యూసర్ లేడు అప్పట్లో. సో గౌతమ్ అని మా ఫ్రెండ్ నాతో ముందు ఏడిగా పనిచేసాడు. ఇంటికి వచ్చేవారు, అందరూ సరదాగా కలిసేవారు, అన్న ఏంటన్నా అదన్నా ఇదన్నా. ఇలా ఒక కథ ఉంది అని చెప్పగానే విని నేను ఇది చేస్తానన్నా, నేను ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు రావడం, తర్వాత అగస్త్యానికి వెళ్ళడం అండ్ ద ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ సార్. ఇది నాకు ఒక డ్రీమ్ జర్నీలా అనిపించింది సార్ చేస్తున్నప్పుడు. అంటే కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైపోద్దా అనుకుంటాం కదా, ఈ సినిమా అయ్యో అయిపోయిందా అనిపించింది. అంటే ఫస్ట్ కథను నమ్మి మీరు అడుగు అందులో పెట్టేశారు, సో తర్వాత మిగతా అన్ని అటాచ్ అయింది. అవును అవును సూపర్. ఎలా సార్ మీ వరకు ఈ ప్రాజెక్ట్ మీ వరకు వచ్చినప్పుడు ఈ కథ వినగానే మీకు ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్కి ఉంది, October 4th రిలీజ్కి ఉంది, మీరు చూస్తుంటారు, ఏంటి మీ వర్డిక్ట్ ఏంటి? అంటే ఆడియన్ కూర్చున్నప్పుడే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సోదే ఉండదు, స్ట్రైట్ పాయింట్కి వెళ్తారు. వెళ్తే ఒకే ఎటే స్ట్రెచ్, అంటే పెద్ద ఒక 2 hours దాటిన సినిమా కాదు, లెంగ్త్ తక్కువైనా కరెక్ట్ పాయింట్ చెప్పి మనం ఆడియన్ ఎంగేజ్ చేస్తాం. సో బయటకు వచ్చేటప్పుడు మంచి ఆలోచనతో బయటకు వెళ్తాడు. మనం అంటే ఒక మంచి సినిమా తీస్తాం, తృప్తి ఉంటుంది. ప్లస్ ఏంటంటే డిఫరెంట్ సినిమా కాబట్టి యూత్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే పాయింట్ బాగుంది కదా అది. సో ఆయన డైరెక్టర్ ఏం చెప్పాడో అదే తెర మీదకి ఎక్కించారు. ఇద్దరు హీరోలు అలాగే పెర్ఫామ్ చేశారు. తర్వాత మంచి జేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది ఆయన. తర్వాత ఎడిటర్స్ కానీ మంచి అందరూ మంచి టెక్నీషియన్, డిఓపి కూడా బ్రిలియంట్. నిశాంత్ ఆర్జే అని వాళ్ళు కల్కిక్ చేశారండి ఏసీగా. సో వీళ్ళందరూ మంచి టెక్నీషియన్, అందరూ బాగా పనిచేశారు, బాగా వచ్చిందండి. లిమిటెడ్ లొకేషన్లో మనకి ఆ బ్లాగ్స్ పెట్టడం అంటే సినిమాటోగ్రఫర్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు తెలుసు. అందుకే వీళ్ళు పెద్ద ఇల్లు చూస్ చేశారు యాక్చువల్లీ. ఆ సెట్ వేసారు సార్ ఆర్ఎఫ్సీలో. ఓ సూపర్ సూపర్. మీ ఇద్దరి మధ్య ప్లే అనేది మాకు ఆడియన్స్కి ఎంత ఎంగేజింగ్గా ఉంటుందో ఈ సినిమా సక్సెస్కి అదే కీ పాయింట్ అనిపిస్తుంది. మీ ఇద్దరు అంటే మాకు ట్రైలర్ చూసినంత వరకు మీ ఇద్దరు క్యారెక్టర్స్ రిజిస్టర్ అవుతుంది. యాక్చువల్లీ వీళ్ళ కాన్వర్సేషన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ యాక్చువల్. అవునండి. అంటే డైరెక్టర్ కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎంగేజ్ చేయడం అంటే ఆర్టిస్ట్కి కూడా ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మాకు అలాగే తీసిన వాళ్ళకి అంటే అది అంత ఎంగేజింగ్గా కూడా ఉండాలి. మనం ఎంత అనుకున్నా కూడా వాళ్ళు చేయాలి, ఇతను రాయాలి. మాటలు ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఒక మాట పాయింట్ వస్తే ఇక్కడ ఒకటి పడాలి, ఇక్కడ ఒకటి పడాలి, ఇక్కడ ఒకటి పడాలి, అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడం అనేది డైరెక్షన్. అంటే 4 మనం వ్యవహారిక భాషలో చెప్పాలంటే రాత, తీత, కోత, మోత సినిమా. ఈ పార్ట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినాయి. కోత అంటే ఎడిటింగ్, మోత అంటే బ్యాక్గ్రౌండ్. బాగా కోసాం, బాగా రాశారు, బాగా తీశారు. 100% ఆల్ ఆస్పెక్ట్స్ బాగా జరిగినాయి సార్. వీఆర్ హ్యాపీ విత్ ఈ 4 చాలా ఇంపార్టెంట్ అంటారు. అవును అవును అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తున్న సినిమాల్లో హిట్ సినిమాలో కూడా ఒక చిన్న ట్యాగ్ లైన్ వస్తుంది, ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది అనేది జనరల్గా వింటున్నాం. ఇప్పుడు కొన్ని హిట్ సినిమాలకు కూడా వింటున్నాం, అంటే రాసిందంతా తీశారు, తీసిందంతా పెట్టేశారు అనేది ఒకటి వస్తుంది. అంటే సార్ 2.5 గంటల సినిమాలో ఏమైనా ట్రిమ్ చేయడానికి ఉండొచ్చేమో కానీ 1.5 గంటల సినిమాలో చేస్తారు సార్ అంత షార్ట్గా. ఆల్రెడీ మంచి సినిమాల్లో కూడా మనకు లాగ్ అనిపిస్తుంది ఏంటంటే బేసికల్లీ ఈ మధ్య వింటున్నాం. మా దగ్గర ఫుటేజ్ ఉండింది సార్, దాన్ని కోస్తేనే ఇంత వస్తుంది.
అంటే రాసేటప్పుడు షార్ప్గా తీసాం సార్. అంటే రాసేటప్పుడు తీసేటప్పుడు ఉన్న ప్రేమ కోసేటప్పుడు కూడా వచ్చింది మధ్యలో వచ్చింది. తర్వాత మేము మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ చేసుకున్నాం, అరే ఇది ఇంకా తీసేయచ్చు, ఇది ఇంకా కట్ చేయొచ్చు అలా. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఇప్పుడు మన చేతిలో ఉంది సార్. సూపర్. నరేష్, అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి నీ క్యారెక్టర్ మీద కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నావు? ఎక్స్పెక్టేషన్స్ అంటే అదే లైక్ దిస్ కైండ్ ఆఫ్ మీన్ పర్ఫార్మెన్స్ ఏదైతే చేశానో దిస్ ఇస్ న్యూ టు మీ. నాకు కూడా నాకు కూడా చూడాలని యాక్చువల్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అంటే కొత్త క్యారెక్టర్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలి. లైక్ హౌ విల్ దే టేక్ ద క్యారెక్టర్ అంటే నేను ఇమాజిన్ చేసుకున్న ఎక్స్పెక్టేషన్కి ఆడియన్ ప్రాపర్గా డెలివరీ అయిన రోల్ అని ఐల్ చెక్ ఇట్. నేను ఆడియన్నే కదా. సో ప్రిన్స్ ప్రిన్స్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు? సో నువ్వు ఆపోజిట్ ప్లే చేస్తున్నప్పుడు తెలిసింది కదా ఒక ఆర్టిస్ట్, ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది కరెక్ట్గా కుదిరినప్పుడు మ్యాజిక్ జరిగింది. సో ప్రిన్స్ కాంబినేషన్ గురించి కానీ తనతో యాక్ట్ చేయటం ఎలాంటి ఎక్స్పీరియన్స్గా చూస్తాం? ప్రిన్స్ ఇస్ సో సపోర్టివ్. యాక్చువల్లీ మేము ఇద్దరు చెప్పుకుంటా ఉంటాం, ఇది ఒక బొక్కలా చేసావు, ఇది బాగా చేసావు, ఇది బాగాలేదు, ఇక్కడ బాగాలేదు అని చెప్పి వీఆర్ ద మోస్ట్ క్రిటిక్ ఆన్ సెట్స్ అనమాట. ఆపోజిట్ ఇంక వేరే వాడు అవసరం లేదైతే. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆ బ్యారియర్ని బ్రేక్ చేయలేరు, మనసులో ఉంటుంది బయటికి చెప్పరు. ఇద్దరికి ఆ ప్రాబ్లం లేదు. ఏమైనా అనిపించిందంటే అంటే నలుగురు ముందు చెప్పవసరం లేదు, పక్కెళ్ళి అలా మాట్లాడుకుంటూ అతను అలాగే నేను అంతే. సో అది అలా నడిచిపోయింది అంతే. అదొక బెస్ట్ కాంబినేషన్గా. సూపర్ అండి. అంటే మీరు ఏదైతే ఒక మంచి సినిమా లిస్టులు ఇప్పుడు మనకి కాంబినేషన్స్ కానీ కాంబినేషన్స్ క్రేజ్ లేకపోయినా కూడా మనకి కమిటీ కుర్రాళ్ళు కావచ్చు, ఆయి కావచ్చు, ఇప్పుడు మత్తు వదలరా 2, ఇవన్నీ కూడా థియేటర్స్కి ఆడియన్స్ని రప్పించగలుగుతున్నాయి, ఒక మంచి నెంబర్స్ని చూడగలుగుతున్నాం బాక్స్ ఆఫీస్ దగ్గర. కలిగి కూడా ఆ లిస్ట్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.